హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మనపిసి.com. ఈరోజు క్లాస్లో మన సిస్టమ్ యొక్క కాన్ఫిగరేషన్ని ఎలా తెలుసుకోవాలని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాసెసర్ యొక్క మ్యానుఫ్యాక్చరే కావచ్చు, లేదంటే ప్రాసెసర్ యొక్క స్పీడే కావచ్చు, ర్యామ్ కెపాసిటీ కావచ్చు, అదేవిధంగా హార్డ్ డిస్క్ యొక్క మ్యానుఫ్యాక్చరే కావచ్చు, లేదా హార్డ్ డిస్క్ యొక్క కెపాసిటీ కావచ్చు. అది ఇప్పుడు ఎలా తెలుసుకోవాలన్నది మనం చూద్దాం ఒక చిన్న ట్రిక్ ద్వారా. ఓకే, మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్, ఇక్కడ చూడండి మనకు AMD అనేది ప్రాసెసర్ యొక్క మ్యానుఫ్యాక్చర్. ఓకే, AMD సింప్రాన్ అనమాట. AMD సింప్రాన్ ప్రాసెసర్. అదేవిధంగా 2.1 GHz ఉంది కదా, అదేంటంటే స్పీడ్ అనమాట. ఓకే, AMD సింప్రాన్ అనేది ప్రాసెసర్ మ్యానుఫ్యాక్చర్. AMD మ్యానుఫ్యాక్చర్ సింప్రాన్ అనేది దాని స్పీడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ప్రాసెస్ స్పీడ్ కనుక వచ్చినట్లయితే 2.1 GHz అనమాట. నెక్స్ట్ ర్యామ్ కెపాసిటీ కనుక చూసినట్లయితే ఇక్కడ 960 MB ఆఫ్ ర్యామ్, అంటే మనకు అది 1 GB అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ హార్డ్ డిస్క్ మ్యానుఫ్యాక్చర్ ఉంది. హార్డ్ డిస్క్ మ్యానుఫ్యాక్చర్ తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి మేనేజ్. ఓకే, మనకి ఇప్పుడు కంప్యూటర్ మేనేజ్మెంట్ అనేటువంటి విండో ఓపెన్ అయింది. దీంట్లో డివైస్ మేనేజర్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రైట్ సైడ్ డిస్క్ డ్రైవ్స్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే దాంట్లో సబ్ ఆప్షన్స్ అనేవి అవపడుతాయి. దీంట్లో ఇక్కడ ఏముంది, WD అంటే వెస్టర్న్ డిజిటల్ కంపెనీ అన్నమాట. ఓకే, వెస్టర్న్ డిజిటల్ కంపెనీ. నెక్స్ట్ హార్డ్ డిస్క్ కెపాసిటీ విషయానికి వచ్చినట్లయితే 40 GB అన్నమాట. ఓకే, ఇక్కడ మీకు కాస్త కన్ఫ్యూషన్గా ఉండొచ్చు, సో దాన్ని ఇంకా వేరే చిన్న ట్రిక్ గురించి చెప్తాను. స్టార్ట్ రన్ డిస్క్ mgmt.msc. ఓకే, డిస్క్ mgmt.msc. ఓకే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ అవుతుంది 37.27 GB, అంటే అప్రాక్సిమేట్లీ మనం 40 GB అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇది 40 GB హార్డ్ డిస్క్ అనమాట. ఇక్కడైతే మనకు పర్ఫెక్ట్ అర్థమవుతుంది. ఇంతకుముందుగా సరిగా అర్థం కాలేదు, ఇక్కడైతే చాలా పర్ఫెక్ట్ అర్థమవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు మనం. స్టార్ట్ ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, సిస్టమ్ టూల్స్, సిస్టమ్ ఇన్ఫర్మేషన్, కాంపోనెంట్స్, స్టోరేజ్. ఇక్కడ డిస్క్లో దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒకటి సైజ్ 37.27 GB, అంటే 40 GB అని చెప్పుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మన యొక్క కంప్యూటర్లో ఎన్ని పార్టిషన్స్ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు అనమాట, అంటే ఎన్ని డ్రైవ్స్ ఉన్నాయో. ఓకే, ఇక్కడ డ్రైవ్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూపిస్తుంది సి డ్రైవ్ విషయానికి వస్తే ఇక్కడ మనకు ఇది ఫైల్ సిస్టమ్ NTFS ఉంది. అదేవిధంగా కంప్రెసర్ అంటే కాదు, సైజ్ 14.65 GB ఉంది. అదేవిధంగా డ్రైవ్ D విషయానికి వచ్చినట్లయితే ఫైల్ NTFS, సైజ్ 22.61 GB, వాల్యూమ్ నేమ్ ఇది. ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం మై కంప్యూటర్ ఓపెన్ చేయకుండా చూసుకోవడానికి ఒక చిన్న ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మన యొక్క సిస్టమ్ కాన్ఫిగరేషన్ తెలుసుకోవడం వల్ల కూడా మనల్ని ఎవరు మోసం చేయడానికి ఉండదు అనమాట, అవసరం ఉంది. ఓకే, ఎందుకంటే సిస్టమ్ ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఒకటి చెప్తారు, అదేవిధంగా మనకు వేరే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఈ చిన్న ట్రిక్ ద్వారా జాగ్రత్త తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోగలరు.